రాలేదు. అలాంటిది పత్తి గింజలు అంటే ఆడవాళ్ళకి టెస్ట్ చేయబడుతున్నారు. 7 గంటలు ఇచ్చినా 2 గంటలు ఇచ్చినా కరెంట్ ఇస్తలేరు. ఏం తినాలి మేము చేసుకునే కష్టం ఎంత, ఈ కూరగాయలకు ఏం పెట్టుకోవాలి. మాకు ఆరోగ్య కార్డు మీద హాస్పిటల్ పైన మాకు పని చేయట్లేదు. అదే అంటే దానికి లేదు దీనికి లేదు పథకం అని చెబుతున్నారు. 5 నెలలు బిడ్డ పానం బాగలేక 10 ఏళ్ళ నాకు 10 ఏళ్ళ పనులు 2 నెలల పనులు ఇచ్చారు. ఇప్పుడు 5 నెలల పనులు ఇస్తలేరు సార్. గతంలో ఫీజు రియంబర్స్ ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు. ఫీజు రింబర్స్మెంట్ ఫీజు బకాయిలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నారు. చాలా ఇబ్బందులతోనే చేస్తున్నారు. మేము ఎట్లా బతకాలి? మాకు అప్పులు ఎక్కువ ఇట్లా చేసుకున్నాము. 5 ముగ్గాలు ఉండే మీకు ఆయనకు దిక్కు దోసుకు అట్లా చేసుకున్నాము. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఎన్నో సహాయం చేశారు. కానీ ఇప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత మాకు సహాయం అందట్లేదు. రైతు బతికేదానికి అవకాశం లేదు సార్. సబ్సిడీ ఇస్తామని అది ఇలా, ఇన్సూరెన్స్ ఇస్తామని అది ఇలా. ఇప్పటి వరకు కూడా 3 సంవత్సరాలు అవుతుంది సదరన్ క్యాంప్ అయిపోయింది. అయినా ఇంతవరకు పెన్షన్ ఒక్కళ్ళకు కూడా శాంక్షన్ కాలేదు. మాకు బియ్యం సరిపోయి 1 కిలో బియ్యం రూపాయి అంటే 1 రూపాయి కిలో బియ్యం సరిపోవు. 4 మాకు ఒక్క ఇద్దరు సరిపోతలేదు. మాకు 10 కిలో బియ్యం ఉంచాలి. రైతుకి రక్షణ కల్పించలేని, రైతుకి ఎత్తాలు సప్లై చేయని గవర్నమెంట్లు అధికారంలో ఉంటాం కూడా వృధా అని చెప్తున్నాం. 2 సంవత్సరాలు బట్టి పాలగొడ్డీలు రాలేదు. వచ్చినా ఎవరికో 100కి 4కే కానీ మా గ్రూప్ మొత్తంగా రావడం జరగలేదు. ఎస్సీ కార్పొరేషన్ లోన్ పెట్టి అంటే అప్పుడు అంతకుముందు ఎస్సీ కార్పొరేషన్ లోన్ పెట్టింది 3 సంవత్సరాల నుండి. ప్రతిరోజు ఇప్పుడు 3 సంవత్సరాల నుండి సార్ తిరిగి లాస్ట్కి వచ్చేస్తుంది. అసలు ఏం ఆదాయం మరి అయ్యినప్పుడు ప్రభుత్వం ఎందుకు ఎస్సీ వాళ్ళకి ఇది వెనుకబడ్డ తరం వారికి కానీ ఎందుకు అవి పెట్టాలి సార్? ఇది రాష్ట్ర ప్రజల గోడు. సంక్షేమ ఫలాలు అందక ప్రభుత్వం అసలు ఉందో లేదో అర్థం కాక నెత్తి నోరు బాదుకుంటున్న ప్రజల గోడు. అన్నపూర్ణగా పిలుచుకునే ఆంధ్రప్రదేశ్ లో విత్తనాల కోసం రైతులు కొట్టుకుంటున్నారు. నేలను బంగారం చేసే రైతన్న పోలీసుల పహారాలో బిక్కుమంటూ విత్తనం కోసం క్యూలో నిలబడుతున్నాడు. నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు అధిక ధరల్లో మాడిపోతున్నాయి. ఫీజులు కట్టలేక, రీయింబర్స్మెంట్ రాక, అవమానాలు భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పచ్చగా కళకళలాడాల్సిన పల్లెన కరువు దరువే వినిపిస్తుంది. తల్లి బందీ అయిపోతుందో కనిపించని చుట్టల మడుగులన్నీ అడుగంటిపోయినవి, పావులు సాగుకు దగ్గరయ్యినవి, వాగులు వంకలు ఎండిపోయినవి, సాకలి పొయ్యిలు కూలిపోయి. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితులే రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సమయంలో ఇలాంటి కష్టాలు కన్నీళ్లు ప్రజలను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసిన కాలంలో రాష్ట్ర ప్రజలు సమస్యల వలయంలో చిక్కుకుని నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన సందర్భంలో ఒక నాయకుడు కదిలాడు. ప్రజల కోసం ప్రజల మధ్యకే పాదయాత్రగా కదిలాడు. నిప్పుల గుండల్లా మండుతున్న ఎండల్ని కూడా లెక్క చేయకుండా ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి ఒక ప్రజా ప్రస్థానమై కదిలాడు. 11 జిల్లాలు, 56 నియోజకవర్గాలు, 68 రోజులు, 1470 కిలోమీటర్లు. అతనిలో నిజమైన నాయకత్వానికి అడుగడుగునా నీరాజనం పట్టారు ప్రజలు. చాలా బాధాకరమైన మేమైతే చాలా చోట చెప్తున్నాం, గట్టిగా చెప్తున్నాం, మీరు అధైర్యపడవద్దు, మంచి రోజులు వస్తాయి. ప్రజలకు ఏం కావాలో
తన పాదయాత్ర ద్వారా తెలుసుకున్నారు వైఎస్. ప్రజలు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకున్నారు. ధైర్యం కోల్పోవద్దు, మంచి రోజులు వస్తాయంటూ భుజం తట్టారు. మంచి రోజులు తానే తెస్తానంటూ మాట ఇచ్చారు. ఆ మాటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కొండంత నమ్మకాన్నిచ్చింది. ప్రజలు తనకు అధికారం ఇచ్చిన మరుక్షణమే ఆ నమ్మకాన్ని నిజం చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు పరుగులు తీసింది. ఆయన సంక్షేమ సంతకంతో ఈ రాష్ట్ర రూపురేఖలే మారిపోయాయి. ఆయన సంక్షేమ సంతకం ఆంధ్రప్రదేశ్ దశ దిశను మార్చేసింది. రాజకీయాలకు ఒక కొత్త అర్థాన్ని చెప్పిన సంతకం అది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక సువర్ణ అధ్యాయం లిఖించిన సంతకం అది. రైతు కన్నీరు దేశానికే అరిష్టమని నమ్మి అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచిందా సంతకం. ప్రతి ఒక్కరిని కూడా లక్షాధికారి చేసిన, ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తానని వాగ్దానం చేసిన సంతకం అది. తాటాకు గుడిసెలేని రాష్ట్రాన్ని చూడాలని తప్పించిన సంతకం అది. కానీ ఆ 30,000 రూపాయలు లేక నేను చదివించలేకుండా ఉన్నానని చెప్పి ప్రతి నిరుపేదకు ఉన్నత విద్య, ఉచిత వైద్యం అందించిన సంతకం. ప్రతి ఎకరాకు నీళ్లు పొందగలిగితే నా జన్మ భరించింది అని చెప్పి నేలను నమ్ముకున్న రైతు బతుకును మార్చిన సంతకం. చేనేత సహకార సంఘాల ఉన్న బకాయిలను మాఫీ చేసి నేతను నమ్ముకున్న చేనేత బతుకును మార్చిన సంతకం. తెలుగువారి ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపంగా నిలిచిన ఆ సంతకం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ సంతకమే 2009 ఎన్నికల్లో వైఎస్ ను రెండోసారి ముఖ్యమంత్రిని చేసింది. రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని 5 ఏళ్ల పాలనలో వైఎస్ చూపించిన అభివృద్ధి సంక్షేమం ముందు ఏ గ్లామరు పనిచేయలేదు. ఆ చిరునవ్వు ముందు ఏ కూటములు నిలబడలేదు. 33 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపించి కేంద్రంలోనూ రెండోసారి అధికారం నిలబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించారు వైఎస్ఆర్. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యంగా జలయజ్ఞం చేపట్టిన అపర భగీరథుడు. 85 లక్షల మందికి 7,000 కోట్ల రూపాయలు పావలా వడ్డీకే బ్యాంకు ద్వారా రుణాలు అందించిన రాజన్న. వికలాంగులకు 500, వృద్ధులకు 200 రూపాయలు పింఛనిస్తూ ఆ పథకాన్ని 70 లక్షల మందికి విస్తరించిన ప్రజా నాయకుడు. గూడు లేని నిరుపేదలకు 36 లక్షల ఇళ్లు నిర్మించి ప్రతి నిరుపేద కుటుంబం నుంచి ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్ రావాలంటూ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రజల మనిషి ఒక్కసారిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.
రాష్ట్రం మొత్తం ఒక కుటుంబమై కన్నీరు పెట్టుకుంది. ఆ వార్త విని తట్టుకోలేక వందల మంది ప్రాణాలు వదిలేసింది. మహానేత మరణం తర్వాత రాష్ట్ర ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయినప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు వైఎస్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూనే ఉన్నారు. 157 మందిలో 152 మంది ప్రజాప్రతినిధులు జగన్ వెంటే నిలబడ్డారు. మళ్ళీ ఆయన వారసుడిగా మరి ఆ స్థానంలో కూర్చోబెడితే జగన్ ముఖ్యమంత్రి కావాలనేటువంటిది దానిలో రెండో అభిప్రాయం లేదు. జగన్ ముఖ్యమంత్రి చేసి అందరూ కలుసుకొని ఎమ్మెల్యేస్, ఎంపీస్ కూడా అదే ఒపీనియన్ జగన్ కొరకు చేయాలన్నటువంటి ఉద్దేశం. శ్రీ వైఎస్ జగన్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలి. యువకులు ఉత్సాహితుడు జగన్మోహన్ దీనికి సరిపోయినటువంటి వైఎస్ జగన్ వస్తేనే ఖచ్చితంగా జగన్ గారికి ఇస్తేనే అటువంటి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేమందరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా ఎన్నిక చేయాల్సిన జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని, జగన్మోహన్ రెడ్డి నా స్థానంలో సీఎం గా ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే ఆయన వారసైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదోడైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం వారి తనయుడు జగన్ దారిగా అవుతుందనడం అది కేవలం వైఎస్ గారు అబ్బాయితోనే సాధ్యమవుతుంది. మాకు జగన్ సీఎం చేయాలని నాయకులే కాదు ప్రజలు కూడా వైఎస్ జగన్ నాయకత్వాన్ని కోరుతున్నారు. కానీ జగన్ కుర్చీ కోరుకోలేదు. మీ అందరి ఆదరణ, అభిమానానికి 2 చేతులు జోడించి పేరు పేరున నమస్సుమాంజలను జరుపుకుంటున్నాను. తనలా కుటుంబంలో ఓ మనిషిని పోగొట్టుకున్న వారి గురించి జగన్ ఆలోచించారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వారి కుటుంబాల కష్టం గురించి ఆలోచించారు జగన్. అదే ఆ ఆలోచనే జగన్ లో వైఎస్ ను చూపించింది. ప్రజా సంక్షేమం కోసం పరితపించిన మహానేతకు సిసలైన వారసుడిగా నిలబెట్టింది. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోలేదు, మనలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు, మన ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. మాట తప్పని మడమ తిప్పని తండ్రి వారసత్వాన్ని కొనసాగించిన జగన్ ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. జనం ఆయన ఆత్మీయతకు జేజేలు పలికారు. జగన్ అడుగు పెట్టిన ప్రతి చోట ఒక ప్రభంజనమే అయింది. ఓదార్పు యాత్ర ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప మానవీయ ఘట్టాన్ని ఆవిష్కరించింది. ధైర్యం వచ్చింది ఆయన వచ్చినాక మాకు. పేదవాళ్ళ కష్ట సుఖాలు బాగా తెలుసు అనేది నాకు అర్థమైంది. నాకు వెయ్యనోడు బలం వచ్చింది. నేను ఎంతైనా చదువుతాను, ఎంతైనా ముందుకు వెళ్తాను సార్. ఆయనలో మా అబ్బాయి రాజశేఖర్ అందరినీ చూసుకుంటామనేసి నేను అనుకున్నాను సార్. వైఎస్ జగన్ వెంట కదిలిన జన ప్రభంజనాన్ని చూసి ఓర్వలేని కాంగ్రెస్ తన కుట్రను మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రజలు జగన్ వెంటే ఉన్నారని తేలిపోయిందో ఆ క్షణం నుంచే కుతంత్రాలకు తెరలేచింది. వైఎస్ ఆశయాల వారసుడిగా
జగన్ను ప్రజలు కోరుకుంటున్నారని తెలిసిన మరుక్షణమే పన్నాగం మొదలైంది. మహానేతను ప్రజల గుండెల్లోంచి చెరిపేయాలని, జగన్ నుంచి జనాన్ని దూరం చేయాలని కాంగ్రెస్ మొదలుపెట్టిన టార్గెట్ జగన్ పథకం రోజు రోజుకి వెర్రితలలు వేసింది. వైఎస్ కుటుంబంపై విషం చిమ్ముతూ ఆ కుటుంబాన్ని ప్రేమించే ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేసింది. కష్టంలో ఉన్న కుటుంబాలను ఓదారుస్తూ ఉంటే వాళ్ళందరినీ ఒకే చోట పిలిచి మాట్లాడమన్నారు. భారతదేశంలో కనీస సంప్రదాయాలను కూడా కించపరిచేలా మాట్లాడారు. ఓదార్పు యాత్రను జైత్ర యాత్ర అని ఒకరంటే దండయాత్ర అని మరొకరు నోటికొచ్చిన రీతిలో దాడి చేశారు. ఒక మానవీయ స్పందనను, బాధ్యతను రాజకీయం చేశారు. ఓదార్పు యాత్రపై ఆంక్షలు విధించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తప్ప ఇంకేమీ పట్టించుకోని జగన్ ప్రజల్లో తన ఆత్మీయ యాత్రను కొనసాగించారు. పార్టీ కోసం సర్వశక్తులు వడ్డీ ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వసనీయతను సాధించి పెట్టిన ఒక మహానాయకుడిపై ఆయన మరణించిన తర్వాత అదే పార్టీ నేతలు బురద జల్లారు. వైఎస్ దేశంలోనే అత్యున్నత ముఖ్యమంత్రి అని చెప్పిన కాంగ్రెస్ ఆయన మరణం తర్వాత మాత్రం ఆ సంక్షేమాన్ని తుడిచేయడమే లక్ష్యంగా పనిచేసింది. జగన్ వెంట ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక మరోపక్క టార్గెట్ జగన్ ఆపరేషన్ కొనసాగించింది. ఒంటి చేత్తో పార్టీని 2 సార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ పై అదే పార్టీ నేతలు వెయ్యరాని నిందలు వేస్తుంటే వైఎస్ కుటుంబమే కాదు, ఆ మహానేతను అభిమానించే ప్రతి హృదయం అల్లడిల్లిపోయింది. ఇన్ని కుట్రలు ఎదుర్కొంటూ ఓదార్పు యాత్ర సాగించిన జగన్ దారి పొడవునా తనను కలిసే ప్రజల కష్టాలు విని చెలించిపోయారు. వైఎస్ మరణం తర్వాత అదే ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అటకెక్కుతున్న తీరు చూసి ఆశ్చర్యపోయారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు జగన్ కు తన కర్తవ్యాన్ని గుర్తు చేశాయి. తనలో మహానేతను చూసుకుంటున్న ప్రజలకు ఆ మహానేత కలలుగన్న సువర్ణ యుగాన్ని అందించటం, ఆ సంక్షేమం కొనసాగేలా చూడడం తన బాధ్యతగా స్వీకరించారు వైఎస్ జగన్. మహానేత ఆశయాల వారసుడిగా ప్రజలతోనే పిలిపించుకున్న జగన్ తన తండ్రి పాటించిన విలువలని కొనసాగించారు. ప్రాజెక్టులు ఆగిపోతుంటే, పెన్షన్లు అందక అవ్వలు, తాతలు, వికలాంగులు నీరసపడిపోతుంటే, ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, సహాయం అందక రైతులు ప్రాణాలు తీసుకుంటూ ఉంటే, రుణాలు ఇచ్చేవారు లేక డ్వాక్రా మహిళలు కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఆరోగ్యశ్రీ చక్రాలు విరిగిపోయి ఆగిపోయి జనం చనిపోతూ ఉంటే, ఆ మహానేత పాలన మళ్లీ అందిస్తానని చెప్పడానికి, ఆ సువర్ణ యుగాన్ని హామీ ఇవ్వడానికి, ప్రజల్లో ఒక భరోసా నింపడానికి ఒక జెండా రేపరేపలాడింది. ఒక పార్టీ ఊపిరి పోసుకుంది. అదే యువజన శ్రామిక రైతు పార్టీ. పేదవాడి మెతుకులో అన్నదాత
గుండెలో ఆడపడుచున్న ప్రేమలో యువతి కన్న కలలలో జరిగిపోని మహానేత మన గురుతులో మరువలేని మరపురాని వైఎస్ఆర్ చిరునవ్వులో. వైఎస్ఆర్ ఆశయాల సాధనే ఎజెండాగా, అదే తమ జెండాగా పుట్టిన పార్టీ తొలి సమరంలోనే చరిత్ర సృష్టించింది. మహానేతపై బురద జల్లుతూనే అవసరం కోసం ఆయన ఫోటో నెత్తిన పెట్టుకున్న వారికి కడపలో ప్రతి గడప తగిన బుద్ధి చెప్పింది. పార్టీ విజయాన్ని, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా చెప్పిన వైఎస్ జగన్ ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఫోటో మధ్యలో వచ్చి ఈ జెండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా కాబోతుంది అని ప్రజలకు తమ పార్టీ ఏం చేస్తుందో, ఏం చెయ్యాలనుకుంటుందో స్పష్టంగా చెప్పారు. ఆ పేదరికం లేకపోయినప్పుడు, ఆ పట్టాలు లేకపోయినప్పుడు, ఆ గుడిసెలు లేకపోయినప్పుడు అక్కడ బాధ అనిపిస్తుంది. పేదరికం పోవాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ తొలి ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ చేసిన ప్రతి వాగ్దానం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లో కూడా కొత్త ఆశలు చిగురింపజేసింది. మళ్లీ రాజన్న రాజ్యం రావాలనే ఆకాంక్షను రెట్టింపు చేసింది. ఒకరికి కూడా ఎలా మేలు చేయగలుగుతాం, ప్రతి ఒక్కరి కంట్లో నుంచి కన్నీరు తీసేసి చిరునవ్వులు ఎలా చూడగలుగుతాము అని చెప్పి దాని మీద పూర్తిగా అధ్యయనం చేస్తాము. ప్రజా సమస్యలపై జగన్ అవగాహన ఆయనలో నాయకత్వ పటిమను సాక్షాత్కరించింది. నాకు ఆరోగ్యం బాగలేకపోతే వైద్యం కోసం ఏ హాస్పిటల్కి అయితే నేను పోతానో అదే హాస్పిటల్లో అదే బెడ్ మీద పేదవాడు పడుకోవాలి, అదే డాక్టర్ల చేత ఉచితంగా ఆపరేషన్ పొందాలి. పుట్టే బిడ్డ మొదలు పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి మేలు చేసే ఆలోచనలవి. ఇవాళ నా నోట్ల నుంచి మాటలు వస్తున్నాయి అంటే ఆ పేదరికానికి కులం లేదు, మతం లేదు, గోత్రం లేదు, ఇంకొకటి లేదు, వాళ్ళల్లో ఉన్నది నమ్మకారం తప్ప మరొకటి లేదు అన్న సంగతి తెలుసుకున్నాను కాబట్టి ఓదార్పు యాత్రలో ప్రజలతో మమైకమై వారి పరిస్థితులను దగ్గరగా చూసిన అనుభవం అది. ప్రతి రైతు సోదరుని ఆదుకోవాలి అంటే నిజంగా ఒక రైతు పక్షపాతి ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉంటేనే అది సాధ్యమవుతుంది అన్న సంగతి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు హామీ ఇస్తున్నానని చెప్పి నేను చెప్తున్నా. తండ్రి ఆశయాల సాధనే లక్ష్యంగా, ఆ లక్ష్య సాధనే జీవితంగా ఎంచుకున్న నాయకత్వం అది. ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మనకి ఇచ్చిన ఆ సువర్ణ యుగాన్ని, అదే స్ఫూర్తిని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అడుగులోనూ కూడా చూపిస్తుంది అని చెప్పి. ఎన్నాళ్ళు బతికామన్నది కాదు, బతికినంత కాలం ఎలా బతికామన్నది ముఖ్యం అనే తండ్రి సిద్ధాంతాన్ని నమ్మిన తెగు అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ప్రతి ముస్లిం సోదరుడికి కూడా ఇవాళ మాట చెబుతున్నాము, మతతత్వ పార్టీలతో నేను ఏ రోజు కూడా కలవబోదు అని చెప్పి ఇవాళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇస్తున్నానని చెప్పి నేను చెప్తున్నాను. వైఎస్ జగన్ మాట్లాడిన ప్రతి మాట ప్రజల మనిషి అడుగుజాడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ప్రజల గుండెలపై రెపరెపలాడింది. వైఎస్ జగన్ అడుగు పెట్టిన ప్రతి చోట జనసంద్రమైంది. జగన్ అంటే ఉప్పొంగే ప్రజాభిమానానికి, ఒక ప్రజా వెల్లువకు చిరునామాగా మారిపోయారు. ఆయన నడిచిన, ఓదార్చిన, దీక్ష చేసిన, ప్రశ్నించిన జనం జనం జనం. జనమే అతనికి ఉనికిగా మారిపోయింది. అతి తక్కువ కాలంలోనే దాదాపు 20,000 కిలోమీటర్లు ప్రజల కోసమే ప్రయాణించిన జగన్ రాష్ట్రానికి ఒక ఆశా కిరణంగా నిలిచారు. అతని ప్రయాణం ఒక ప్రమాణంగా సాగింది. రాష్ట్రమంతా ఓవైపు జగన్ నినాదం వినిపిస్తుంటే, మరోవైపు ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన కాంగ్రెస్ టార్గెట్ జగన్ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉంది. ఆ కుట్రలకు, కుతంత్రాలకు ప్రతిపక్షం కూడా వంతపాడింది.
చరిత్రలో ఎక్కడా లేని విధంగా అధికార పార్టీతో ప్రధాన ప్రతిపక్షం కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్న విషయాన్ని ప్రజల ముందు ఎప్పటికప్పుడు ఎండగట్టారు వైఎస్ జగన్. ఆ దివంగత నేత ప్రజల నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని అప్రతిష్టపాలు చేయడానికి కోసం అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలన్నీ కూడా పక్కన పెట్టి చివరకు చంద్రబాబు నాయుడు గారితో కూడా కుమ్మక్కై వీరిద్దరూ కూడా ఒక్కటై ఆ దివంగత నేత ప్రజల నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని ప్రతిష్టపాలు చేయడానికని రాజకీయాలు చేస్తూ ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది. 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ తెలుగుదేశం ఏకమై చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జగన్ నుంచి జనాన్ని వేరు చేయలేకపోయారు. వైఎస్ ను ప్రజల గుండెల్లోంచి చెరపలేకపోయారు. ఉప ఎన్నికల సమరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఎదుర్కోలేక చివరకు జగన్ అరెస్టుకే కుట్ర పన్నారు. కాంగ్రెస్ జేబు సంస్థ సిబిఐని ఉపయోగించుకుని జననేతను జనం మధ్య లేకుండా చేశారు. ఇది చెడు కలికాలం పెద్దాయనా గాంచే తెలియని లాంటి మనసులో నాటినయ్యో ఎన్ని గాయాలైన మాసిపోదు అంట మనసు కొత్త గాయమైన మాసిపోదు అంట మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తుంది. వేల మనసుల్లో వేలు కుదరను వేరస్తుడిగా చూస్తుంది. కారుమకు సూర్యుని దాచి పెట్టగలదా కాలుతున్న నిప్పుకు చెద పట్టగలదా పెద్దాయనా నువ్వు 1000 ఏళ్ళు వర్ధిల్లు పెద్దాయనా పెద్దాయనా నువ్వు మా పాలి దైవం పెద్దాయనా. అయితే కాంగ్రెస్ టీడీపీ కుట్రలకు ప్రజలు సరైన సమాధానం చెప్పారు. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు అఖండ విజయాన్ని అందించారు. జగన్ను జనంలో లేకుండా చేసిన జనం మాత్రం జగన్ వెంటే ఉన్నారని తేలిపోయింది. ఇక సిబిఐ ఆయుధంగా కుట్రలు మరింత విజృంభించాయి. దేశంలోనే రికార్డు మెజారిటీతో గెలిచిన ఓ ఎంపీని, ఒక పార్టీ అధ్యక్షుడిని, అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడిని ఆరోపణల పేరుతో అరెస్టు చేసి బెయిల్ పై బయటకు రానికుండా చేయడానికి సిబిఐని తనకు నచ్చిన రీతిలో ఉపయోగించుకుంది కాంగ్రెస్. పూర్తిగా అధికార పార్టీ చెప్పు చేతల్లోకి వెళ్లిపోయిన దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్ అనే పదానికి అర్థాన్ని మార్చేసింది. జగన్ బెయిల్ విచారణకొచ్చిన ప్రతిసారి ఏదో ఒక కొత్త నాటకాన్ని సృష్టించి కోర్టును ప్రభావితం చేసే కుయుక్తులకు దిగింది సిబిఐ. సిబిఐ పనితీరుపై దేశవ్యాప్తంగా విమర్శలొచ్చినా, అదే సంస్థలో పనిచేసిన మాజీలు విస్మయం వ్యక్తం చేసిన సిబిఐ మాత్రం టార్గెట్ జగన్ ఆపరేషన్ లో తన వంతు ప్రధాన పాత్ర కొనసాగిస్తూనే ఉంది. జగన్ జైల్లో ఉండగానే అతనికున్న జనాదరణ పూర్తిగా తగ్గించాలనేది కాంగ్రెస్ టీడీపీ లక్ష్యం. కానీ అది నెరవేరలేదు. అన్న వదిలిన బాణమై షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానంలో ప్రజా వెల్లువ ఆ విషయాన్ని స్పష్టం చేస్తూనే ఉంది. నీటి బొట్టు సముద్రంగా మారదా, చినికి 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 గాలి తుఫాను చలవేగదా, అడుగు అడుగు కలుస్తుంటే భుజం భుజం కలుపుతుంటే తిరుగులేని జన సైన్యం మనమేరా, తిరగ
ముడిచెదాక పోరు జరపరా బాలిక రాజన్న రాజ్యం రైతన్నకి అదేరా స్వరాజ్యం నా మాటగా చెప్పమని తన చెల్లిని పంపాడు జగనన్న. ప్రజలకు ఒక భరోసా ఇవ్వడమే ధ్యేయంగా మొదలైన మరో ప్రజా ప్రస్థానం అత్యంత ప్రజాదరణ మధ్య 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటి ప్రభంజనంలా కొనసాగుతోంది. షర్మిల పాదయాత్ర సాగుతున్న దారుల్లోనూ గ్రామాల్లోనూ సభల్లోనూ జగన్ నినాదమే వినిపిస్తోంది. దీంతో కుట్రలు మరింత పదునెక్కాయి. ఆరోపణల పేరుతో అరెస్టు చేసి ఏడాది దాటిపోయినా జగన్ కు బెయిల్ రాకుండా సిబిఐతో ఛార్జ్ షీట్ ఎత్తులు వేయిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ ఒక మనిషికి రాజ్యాంగం కల్పించిన కనీస హక్కును కూడా కాలరాసేందుకు తెగిస్తున్నారు. హస్తాలను అడ్డు పెట్టి ఆపలేరు సూర్యుని, కుతంత్రాలు ఎక్కు పెట్టి కూర్చోలేరు ధర్మాన్ని. హస్తాలను అడ్డు పెట్టి ఆపలేరు సూర్యుని, కుతంత్రాలు ఎక్కు పెట్టి కూర్చోలేరు ధర్మాన్ని. ఒంటరిగా ఆడబిడ్డ కదులుతోంది చూడరా, రాజన్న ఆశయాల జగనన్నకు తోడుగా. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, రైతులు అష్ట కష్టాలు అనుభవిస్తున్నా, పథకాలు అటకెక్కి లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నా ఈ ప్రభుత్వానికి అస్సలు పట్టదు. ప్రతిపక్షం అసలు ప్రజల ఊసే ఎత్తదు. మహానేత పథకాల రూపురేఖలు మార్చి, పేర్లు మార్చి, ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానాన్ని మాయం చెయ్యాలనుకున్న కాంగ్రెస్ పూర్తిగా ఆ ప్రజలకు దూరమైంది. ప్రజా సమస్యలపై పోరాడి ప్రజలకు వెన్నుదన్నుగా నిలవాల్సిన ప్రతిపక్షం ఆ ప్రభుత్వానికే వెన్నుదన్నుగా నిలిచి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. తనను తాను కాపాడుకోవడానికి చంద్రబాబు ప్రతిపక్షం అనేదానికే అర్థాన్ని మార్చేశారు. ప్రజలు తనను నమ్మకపోయినా పర్వాలేదు, ఇంకెవరిని నమ్మకూడదు అనేదే ఇప్పుడు టీడీపీ అధినేత సిద్ధాంతం. అదే ఆయన కర్తవ్యంగా కిరణ్ సర్కార్ కు సాయం పడుతూ వస్తున్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రజాప్రతినిధులపై కూడా వేటు వేయడానికి భయపడ్డ సర్కార్ టీడీపీ అండతో మైనార్టీలోనే కొనసాగింది. చివరకు ఉప ఎన్నిక అవకాశం ఉండదనే ధీమాతో ఒక పథకం ప్రకారం వేటు వేసి కుమ్మక్కు రాజకీయాలను మరింత స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ జగన్ను బయటకు రానీయకుండా పథకాలు రచిస్తూ ఎన్నుకున్న ప్రజలను పూర్తిగా గాలి కుదిలేశారు. అయితే ప్రజలు మాత్రం ఈ కుమ్మక్కు పార్టీలకు బుద్ధి చెప్పకుండా వదిలిపెట్టరు. వారి కుట్రను పటాపంచలు చేసి రాష్ట్ర రాజకీయాల్లో ఆ పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేసి తమ కోసం నిలిచిన నాయకుడిని, ఇచ్చిన మాట కోసం ఇన్ని కుట్రలకు ఎదురొడ్డి నిలిచిన సాహసిని, ఒక సువర్ణ యుగాన్ని హామీ ఇచ్చిన సంక్షేమ వారసుడిని తమ గుండెల మీద పెట్టుకుని ఊరేగిస్తారు. ఆ తీర్పు ప్రజా తీర్పు, అదే అంతిమ తీర్పు.